కరెంటు బిల్లులు తగ్గించేందుకు విద్యుత్ ఉపకరణాలను అందుబాటులోకి తెచ్చామని భారత స్మార్ట్ సర్వీసెస్ స్టార్టప్ సంస్థ సీఈఓ సికిందర్ రెడ్డి అన్నారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో భారత్ స్మార్ట్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో క్లైమేట్ యోధా పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇండస్ట్రీస్ ఇళ్లలో విద్యుత్ను ఆదా చేసేలా స్మార్ట్ డివైస్ ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల డిస్కంలతో కలిసి పనిచేస్తున్నట్లు భారత స్మార్ట్ సర్వీసెస్ స్టార్టప్ సంస్థ సీఈఓ సికిందర్ రెడ్డి వెల్లడించారు. మేము ఇక్కడ ఇంపాక్ట్ డే 2025 సెలబ్రేట్ చేస్తున్నాము. యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్ ఇప్పటివరకు మేము ఏమైతే ఇంపాక్ట్ క్రియేట్ చేసినామో దానిపైన వీ హ్యావ్ అంటే కంపైల్డ్ సమ్ డేటా దాన్ని ప్రజెంట్ చేసినాం అన్నట్టు. ఓవరాల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మన దాంట్లో ఏమంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వచ్చింది అనిపిస్తుంది, ఎందుకు వచ్చిందనే క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ ఇవ్వడానికే మేము లాట్ ఆఫ్ సర్వీసెస్ తీసుకొచ్చినాం అన్నట్టు. మా ఆడిటింగ్ సర్వీసెస్ తీసుకుంటే మేము ఏం చేస్తామంటే మీకు ఏ అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, దాన్ని ఎట్లా తగ్గియాలి అనే ఒక స్టెప్స్ ఈజియెస్ట్ వేలా మీరు ఆడుతూ పాడుతూ మీ కంఫర్ట్ని లూజ్ చేసుకోకుండా మీ ఎలక్ట్రిసిటీ బిల్ని తగ్గించగలుగుతారు. ఎలక్ట్రిసిటీ బిల్ రిలేటెడ్ ఎనీ క్వెరీకి we will 100% we will ensure 100% we will be able to అంటే మీకు 100% హెల్ప్ చేయగలుగుతాం. యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్ మెల్లమెల్లగానే స్టార్ట్ చేసినాము. ఈరోజు అక్రాస్ ద కంట్రీ ఆల్మోస్ట్ లైక్ నెలకి ఒక 5 కోట్ల మీటర్ రీడింగ్స్ పర్ మంత్ చేయగలుగుతున్నాం. సో అట్లా ఒక 21 డిస్కామ్స్ తోటి మేము క్లోజ్గా వర్క్ చేస్తున్నాం. సో డిస్కామ్స్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మా సెగ్మెంట్ ఏముండే అంటే కస్టమర్స్కి హెల్ప్ చేయాలని ఒక డైరెక్షన్లో ఈ బిల్ రిడక్షన్ సర్వీసెస్ మీద వచ్చినాం. తెలంగాణలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా న్యూ రెగ్యులేషన్ ఒకటి వచ్చింది కేవీహెచ్ బిల్లింగ్ మీద. సో అంటే పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంతకుముందు లీడింగ్లో ఉన్నా కానీ మీకు బిల్ ఎక్కువ రాకుంటుండే, కానీ ఇప్పుడు ఏమవుతుంది న్యూ రెగ్యులేషన్ వల్ల లీడింగ్లో ఉన్నా కానీ ఎక్కువ వస్తుంది అన్నట్టు. తెలంగాణలో ఆల్మోస్ట్ లైక్ 2.5 lakh కస్టమర్స్ దీనిపైన ఇంపాక్ట్ అవుతారు. మేము లాస్ట్ 3 to 4 months నుంచి చాలా ప్రొయాక్టివ్గా సెషన్స్ చేస్తున్నాం. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఎక్కువ మంది ఇంకా సర్వీసెస్ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోలే. నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్ తెలంగాణ బిజినెసెస్ ఒక్క రూపాయి కూడా ఎక్సెస్ బిల్ చేయకుండా కాకుండా మేము హెల్ప్ చేయగలుగుతాం.